హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా DAO ఎగ్జామ్ కావచ్చు, ఇంకా అదేవిధంగా AEE ఎగ్జామ్ సంబంధించినటువంటి కొన్ని ప్రెస్ నోట్స్ అయితే టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో ఏం ఇన్ఫర్మేషన్ ఉందనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో మొదట మనం ఇక్కడ గ్రూప్ 1 సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. సో గ్రూప్ 1 సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అయితే మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినట్టు చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఇంతకుముందే వే2 న్యూస్ నుంచి కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1కు కట్ ఆఫ్ మార్కులు ఉండవు అనే టైటిల్ తోటి న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 పోస్టుకు కట్ ఆఫ్ మార్కులు ఉండవని టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మెయిన్స్కు షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే ప్రిలిమ్స్ నిర్వహించామని, ప్రిలిమ్స్ ఆధారంగా 1:50 మధ్య గల అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పినట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా జోనల్లో ఉన్నటువంటి ఖాళీలు రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు జరుగుతాయని, ఖాళీలను బట్టి ఒక్కో కేటగిరీలో ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున క్వాలిఫై చేస్తామని చెప్పినట్లయితే ఇక్కడ మనకు న్యూస్ చూడవచ్చు. అంటే ఇక్కడ ఈ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనకు వే2 న్యూస్లో అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే జోనల్లో ఉన్నటువంటి పోస్టులు, సో ఆ పోస్టులు కూడా మనకు రిజర్వేషన్గా ఉంటాయి కదా, SC, ST, BC అని చెప్పేసి. సో దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి 50 మంది చొప్పున మెయిన్స్కి ఎంపిక చేస్తామని చెప్పేసి దాంట్లో ఇచ్చినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి అక్కడ రిజర్వేషన్ వైజ్గా మేబీ కట్ ఆఫ్ ఉంటే ఉండవచ్చు. సో ఓవరాల్గా కాకుండా సో ఒక్కొక్క రిజర్వేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1:50 తీసుకుంటున్నప్పుడు మరి ఏ మార్క్స్ వరకు తీసుకుంటారనే ఇన్ఫర్మేషన్ మనకు టీఎస్పీఎస్సీ మరి ఏ విధంగా ఇస్తుందనేది మనం వేచి చూడాల్సిందే. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లయితే న్యూస్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకు ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది. DAO ఎగ్జామ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎడిట్ ఆప్షన్కి సంబంధించి సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ ప్రెస్ నోట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఎడిట్ ఛాన్స్ ఇస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 18వ తారీఖు నుంచి సో ఇక్కడ 20వ తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే దీన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ DAO ఎగ్జామ్ సంబంధించి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారని కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో మీకు ఒకవేళ ఈ DAO సిలబస్ సంబంధించినటువంటి క్లాసెస్ కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఉండబోయేటువంటి ఎగ్జామ్ ఇదే కనుక సో దానికి రిలేటెడ్గా కొన్ని వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కావాలనుకున్నారు ఖచ్చితంగా లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. సో మరొక అప్డేట్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ AEE ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి సో ఇది అప్లికేషన్ డేట్ను పెంచుతున్నట్లయితే ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో ఇంకొక 2 days దీన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 20వ తారీఖు వరకు వీటికి మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో యాక్చువల్లీ దీనికి సంబంధించి మనకు ఇంతకుముందే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళైతే దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇంకా అవే కాకుండా దీనికి సంబంధించి అంతకుముందు ఉన్నటువంటి అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో అంతకుముందు మనం కవర్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.